హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో టమాటో నిల్వ పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో కరెక్ట్ కొలతలతో చూపిస్తానండి. ఇలా కొలతల ప్రకారం చేసుకున్నారంటే 2-3 నెలల పాటు కూడా నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిని అన్నంలోకి కానీ లేదంటే ఏదైనా టిఫిన్స్లో కానీ ఇడ్లీ, దోశ, పూరి, చపాతీ ఇలా వేటిలోకైనా కూడా ఈ టమాటో పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఎండతో పని లేకుండా మనము అప్పటికప్పుడు ఈ టమాటో పచ్చడిని చేసుకొని 2-3 నెలల పాటు నిల్వ పెట్టుకోవచ్చు. ఇలా నిల్వ పెట్టుకునేటప్పుడు ఏదైనా గాజు సీసాలో కానీ నిల్వ పెట్టుకున్నారంటే ఫ్రెష్‌గా ఉంటుంది. అలాగే కలర్ కూడా ఏమాత్రం చేంజ్ అవ్వదండి. వాడుకునేటప్పుడు ఎక్కడే కానీ తడి లేకుండా చూసుకోండి. అప్పుడే మనకి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. మరి ఈ టమాటో పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో చూసే ముందు ఫస్ట్ టైం గనక మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చూడండి, ఇలా గాజు సీసాలో నిల్వ పెట్టుకున్నారంటే ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే ఇక్కడ ఆర్గానిక్ టమాటోస్ తీసుకున్నానండి. హైబ్రిడ్ టమాటోలు అయితే ఎక్కువ మనకి దాంట్లో జ్యూస్ ఉండదు. ఇలా నాటు టమాటోలు తీసుకోండి. ఎర్రగా బాగా పండినవైతే మనకి పచ్చడికి మంచి కలర్తో పాటు రుచి కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ 1 కిలో తీసుకున్నానండి టమాటోలు. 1 కిలోకి వచ్చేసి 200 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ మెంతులు, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, మనకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేను క్రిస్టల్ సాల్ట్ యూజ్ చేశానండి. అలాగే చింతపండు 200 గ్రామ్స్ అయితే 200 గ్రామ్స్ మిర్చి పౌడర్ తీసుకున్నాను. ఇక్కడ మీరు కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇంగువ తిరగమాతకి, ఆవాలు, ఎండుమిరపకాయలు అండి. కావలసినంత నూనె తీసుకోండి. ఇక్కడ నేను కుకింగ్ ఆయిల్ తీసుకున్నానండి, సన్ఫ్లవర్ ఆయిల్. మీరు వేరుశనగ నూనె అయినా కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే టమాటోలని బాగా క్లీన్ చేసుకొని ఎక్కడే కానీ తడి అనేది లేకుండా పొడి క్లాత్తో బాగా తుడిచిపెట్టేసుకొని ఇలా మొదలు మాత్రము ఇట్లా వైట్గా ఉండేది తీసేయండి. ఇప్పుడు తీసేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. టమాటోలన్నీ కూడా చూస్తున్నారు కదా, టమాటోలు ఊరగాయకైతే మనకి ఈ విధంగా ఉండాలండి. ఇలా ఉంటే మనకి లోపల జ్యూస్ అనేది బాగా వస్తుంది. ఇలా ఎర్రగా పండిన టమాటోలు తీసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గొండి వీడియోలో చూపించిన విధంగా టమాటోలన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. గొండి టమాటోలన్నీ కూడా ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. ఇలా మనము చిన్న చిన్న పీస్లా కట్ చేసుకున్నామంటే తొందరగా మనకి ఉడికిపోతాయి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకుందాము. ఇలా పచ్చళ్ళు చేసుకునేటప్పుడు కొంచెం మందమైన కడాయి పెట్టేసుకున్నారంటే అడుగంటకుండా ఉంటుందండి. ఇప్పుడు టమాటోలన్నీ కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఇలా పచ్చడి చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మాత్రమే చేసుకోండి. అప్పుడే మనకి బాగా ఉడుకుతాయి టమాటోలు అనేవి. ఈ పచ్చివాసన పోయి మనకి టమాటోలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వీటిని ఉడికించుకోవాలి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఇప్పుడు దీంట్లోనే చింతపండు కూడా యాడ్ చేసేసుకుందాము. ఇలా చింతపండు అంతా వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి. చింతపండు వేసుకునేటప్పుడు వీటిలో చింతపిచ్చలు కానీ ఈనెలు కానీ అన్నీ తీసేసుకొని వేసుకోండి. గోండి ఇలా కలుపుకొని వీటిని ఒక 20 నిమిషాల పాటు సిమ్లో పెట్టేసుకొని ఉడకనివ్వాలండి. గోండి మధ్య మధ్యలో వీటిని కలుపుకుంటూ ఉండాలి. పైనుండి కిందికి ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే ఈవెన్గా మనకి కుక్ అయిపోతాయి ఇవన్నీ. ఈ టమాటోలు చింతపండు ఉడికేలోపు మనం ఇక్కడ మెంతిపిండి ఆవపిండి ప్రిపేర్ చేసుకుందామండి. 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతుల్ని ఫస్ట్ దోరగా వేయించుకోవాలండి. ఫస్ట్ మెంతులు కొంచెం వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. 2 ఒకేసారి వేసామంటే ఆవాలు తొందరగా మాడిపోతాయండి. ఇలా మనకి 50% మెంతులు వేగిన తర్వాత ఇప్పుడు ఆవాలు కూడా వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు ఆయిల్ వేయనవసరం లేదండి. ఇలాగే వేయించుకోవాలి. ఇలా వేగేటప్పుడు మంచి అరోమా వస్తుంటుందండి. గోండి వేగిపోయాయి. వీటిని చల్లారాక మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పొడి కొట్టేసుకుందాము.
ఇగోండి చల్లారిపోయాయి. వీటిని మెత్తగా పౌడర్ చేసేసుకుందాము. ఎక్కువ కూడా మెంతులు, ఆవాలు వేయకూడదండి. చేదొచ్చేస్తుంది. 1 స్పూన్ మెంతులు, అలాగే 2 స్పూన్ల ఆవాలు మాత్రమే వేసుకోవాలి. ఇగోండి ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకుందాము. ఇది పక్కన పెట్టేద్దాము. ఇగోండి ఆల్మోస్ట్ మనకి టమాటోలు ఉడికిపోయాయి కదా! ఇప్పుడు ఇందులోకి రాళ్ళ ఉప్పు వేస్తున్నానండి. పచ్చళ్ళకి రాళ్ళ ఉప్పు వేస్తేనే టేస్ట్ బావుంటుంది. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని మరొక 2-3 నిమిషాల పాటు దీన్ని బాగా ఉడకనివ్వాలి. వీటిలో ఉన్న ఆ వాటర్ అంతా పోయి ఇంకేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోండి మనకి బాగా గుజ్జు అనేది రెడీ అయిపోయింది. టమాటోలో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. ఇప్పుడు దీన్ని పూర్తిగా మనకి రూమ్ టెంపరేచర్‌కి చల్లారనిచ్చుకోవాలండి. కొన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా కూడా బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీకి పట్టుకుందాము. దీన్ని ఒక 20 మినిట్స్ పాటు చల్లారబెట్టేసుకున్నాక ఇదిగోండి ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు వేసుకున్న తర్వాత మరొకసారి దీన్నంతా కూడా కలుపుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇదిగోండి పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మెత్తగా మనము మిక్సీకి పట్టేసుకుందాము. ఇలా 2 సార్లుగా దీన్ని మిక్సీకి పట్టేసుకుందాము. ఇదిగోండి ఫస్ట్ ఒకసారి వేసేస్తున్నాను. దీన్ని మెత్తగా పేస్ట్ లాగా మనం మిక్సీకి పట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత దీన్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. రెండోసారి కూడా వేశానండి. ఇది కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా తీసుకున్నాక ముందుగా మనం మిక్సీకి పట్టేసి పొడి పెట్టుకున్నాం కదా! మెంతిపిండి, ఆవపిండి కూడా వేసుకోవాలి ఇందులో. అలాగే మిర్చి పౌడర్ కూడా వేస్తున్నానండి. దీంట్లోకి నేను కొద్దిగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేశానండి. ఇది జస్ట్ కలర్ కోసమే అండి. మీరు ఇష్టం ఉంటే మీ దగ్గర అవైలబుల్‌గా ఉంటే వేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిర్చి పౌడర్ అంతా కూడా బాగా దీనికి పట్టేలా కలుపుకోవాలి. ఈ ఈ మిర్చి పౌడర్ వచ్చేసి నేను మిరపకాయలు మిషన్‌కి ఆడించి పెట్టుకున్నానండి. ఘాటు ఎక్కువగా ఉంది. అందుకనేసి ఒక కప్పు వేసుకున్నాను. మీరు తీసుకునే మిరపకాయలను బట్టి, కారంని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఒక కప్ అయితే కరెక్ట్ సరిపోతుందండి. 1 కేజీ టమాటోలకి 200 గ్రామ్స్ మిర్చి పౌడర్ అయితే కరెక్ట్ సరిపోతుంది. అలాగే మనము మిర్చి పౌడర్ అయితే ఏ కొలతలతో తీసుకున్నామో అదే 200 గ్రామ్స్ చింతపండు కూడా తీసుకోవాలి. ఇగోండి ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఇందులోకి ఆవాలు, ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. ఎండుమిర్చి వేసుకునేటప్పుడు కొద్దిగా మొదలు తుంచుకొని వేసుకోండి. లేదంటే మనకి అవి పగిలిపోతాయి, మొఖాన పడతాయన్నమాట. ఇగోండి ఇలా వేసుకున్నాక లాస్ట్‌లో కొద్దిగా ఇంగు వేస్తున్నాను. ఏ పచ్చళ్ళు, ఊరగాయలకైనా ఇంగు వేసుకుంటేనే అండి ఆ మంచి టేస్ట్ కానీ, కలర్ కానీ, అలాగే వాసన కూడా బావుంటుంది. ఇప్పుడు ఇది పోపంతా కూడా కొద్దిగా చల్లారాక పూర్తిగా చల్లారనవసరం లేదు. కొద్దిగా మనకి చల్లారిపోతే సరిపోతుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పచ్చడిలోకి వేసేసుకోవాలి. ఎక్కువ వేడి లేకుండా, అలాగే ఎక్కువ చల్లబడిపోకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆయిల్ వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ ఆయిలు ఎక్కువ అనుకుంటారేమో, మొత్తం కలిపినప్పుడు కరెక్ట్ సరిపోతుందండి. ఏ పచ్చళ్ళు, ఊరగాయలకైనా కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువ మొత్తంలోనే వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేయలేదంటే బూజు వచ్చేస్తుందండి. ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడు మనకి కరెక్ట్‌గా అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది పచ్చడంతా కూడాను. ఇలా నిదానంగా పైనుండి కిందికి ఇలా అడుగు నుంచి కలుపుకుంటూ రావాలి. కరెక్ట్ సరిపోయింది కదా! మనం వేసిన ఆయిల్ అంతా కూడా చూసారు కదా! అంత పచ్చడి బాగా పీల్చేసుకుంది. ఇలా గనక స్టోర్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పచ్చడి అంతా చల్లారిపోయిన తర్వాత ఏదైనా గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ బాక్స్లో కానీ తీసుకొని మనము వాడుకునేటప్పుడు ఎక్కడ తడి లేకుండా చూసుకోండి. అలాంటప్పుడు మనకి 2-3 నెలల పాటు కూడా నిలువ ఉంటుంది. ఇగోండి టమాటో పచ్చడి, నిలువ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుందండి. అన్నంలో కానీ ఎలాంటి టిఫిన్‌లోకైనా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఈ టమాటో పచ్చడి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం గనక మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ విధంగా టమాటో పచ్చడి చేస్తారన్నది కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి పచ్చళ్ళు ఇష్టమన్నది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి.